నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. జన్మదిన శుభాకాంక్షలు. యువనేత, జన హృదయులు, పిలిస్తే పలికే ఆపద్ బాంధవుడు, స్నేహశీలి, గాంధీ సత్రం పాలకవర్గ సభ్యులు శ్రీ దంతులూరి శివరామకృష్ణరాజు గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సొంఠేని మోహన్ సూర్యవర్ధన్, శ్రీ మహాతి ఫైబ్రిగేషన్ వర్క్స్ మరియు ఫ్రెండ్స్ యూత్ 7వ వార్డు తుని. ఫోన్ నెంబర్ 9985743334. ప్రజా సమస్యల పరిష్కారం ప్రజా దర్బార్ చక్కని వేదికని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కోటనందూరు మండలం పాతకొట్టంలో ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. సీనియర్ నేత గాడి రాజబాబు ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య వీచేశారు. అనంతరం మండల అధికారులతో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమె ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే యనమల దివ్య చాలా సమస్యల్ని అక్కడికక్కడ పరిష్కరించారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, ఎంపీడీఓ వెంకటనారాయణ, తహసీల్దార్ రాజు తదితరులు ఉన్నారు. మా కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మా నమస్కారాలు. ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలి, అక్కడ ఫలానా ఊరికి వెళ్ళి సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడే ప్రజలతో తెలుసుకొని డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి అక్కడే సొల్యూషన్ ఇవ్వాల్సిందిగా మాకు ఆదేశాలు. ఆ ఆదేశాలు తీసుకొని ఇవాళ మీ ఊరికి వచ్చున్నాము. ఇక్కడ ఉన్న సమస్యలు కూడా విన్నాము. చాలా మటుకు ఇక్కడ మీ పాతకొట్టాల్లో కూడా 2 ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరిగిందని ఇప్పుడే ఏఈ గారు చెప్పారు. అలాగే రోడ్లు కూడా ఏవైతే ఎన్ఆర్జీఎస్లో మన రోడ్లు ఉన్నామో దాదాపు పాతకొట్టానికి 16 రోడ్లు ఇవ్వడం జరిగింది. కేవలం ఈ ఒక్క పంచాయతీకే 1,03,00,000 తోటి కూడా డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి వెళ్ళి తల్లికి వందనం ఇప్పటికే పడుంటాయి. అలాగే మళ్ళీ మన పెన్షన్ ఫస్ట్ రాగానే పొద్దున్నే 7 కూడా మీ అందరికీ కూడా పెన్షన్లు, పెరిగిన పెన్షన్ ఏదైతే 1000 రూపాయలు పెంచామో ఆ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన మహిళలందరికీ కూడా ఉచిత బస్సు, అలాగే అన్నదాత సుఖీభావ కూడా ఆ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇవాళే హ్యాండ్లూమ్ డే సందర్భంగా కూడా మనం పిఎం గారు ఈ 25,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మీ అందరు ఫోన్లో కూడా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్లో వచ్చుంటుంది మెసేజ్. 25,000 ఇవాళ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇనాగ్రేట్ అయింది. అందరికీ కూడా చేనేత కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా చాలా ఇంతకుముందు డోర్ టు డోర్లో ఎంత ఆదరణ అభిమానాలు చూపించారో అదే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చినా సరే అంతే ఆదరణ అభిమానం చూపించి, అలాగే మా చేనేత కార్మికులు నాకు ఒక చీర కూడా గిఫ్ట్ చేశారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా ఇదే ఆదరణ ముందు చూపించాలని, తప్పకుండా మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా వీలైనంత వరకు నా పరిధిలో ఉన్నంత వరకు తప్పకుండా నేను కృషి చేసి సాల్వ్ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను. ఇదే ఆదరణ ఎప్పుడు కూడా చూపించండి. అలాగే సిహెచ్సి ఏదైతే ఉందో అది కూడా త్వరలో, అది ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది, అది కూడా త్వరలో నిర్మాణం మొదలవుతుంది. అది కూడా మీకు త్వరలో అందుబాటులోకి వస్తుందని గట్టిగా నాకైతే నమ్మకం ఉంది. తప్పకుండా జానీ గారు ముందుకు తీసుకెళ్ళండి ఆ పిహెచ్సి కూడా. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు అమ్మ. భోజనాలు టైం అయింది కాబట్టి అందరు కూడా చక్కగా భోజనాలు చేయండి. ఇంతవరకు ఉన్నందుకు చాలా సంతోషం. అందరికి ఇంతే ఆదరణ చూపిస్తూ ఉండండి అమ్మ ఇప్పుడు కూడా. థ్యాంక్స్. కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే పత్రికా విలేకరు సోదరులకు, రైతులకు అందరికీ కూడా వ్యవసాయ శాఖ తరపున నమస్కారాలు. ఈరోజు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా గౌరవ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్న మీకోసం అనే కార్యక్రమం, అంటే ఈ యొక్క సూపర్ ఎల్నినో అంటే గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనకి ఈ యొక్క వాతావరణ కండిషన్స్ ఉంటాయి. టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎండ తీవ్రత. అలాగే వర్షాలు కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసంలో పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఇంచుమించు 60 నుంచి 70% వరకు వర్షపాత లోటు ఉంటుంది. కనుక ఆనరబుల్ సీఎం గారు చెప్పినటువంటి విషయాల ప్రకారము ప్రతి గ్రామంలో కూడా రైతుల్ని వరి పంటకు వెళ్లకుండా రైతులందరూ కూడా ఆరుతడి పంటలకు వేసుకోవలసిందిగా ఆనరబుల్ సీఎం గారి యొక్క మెసేజ్ మేడం గారికి కూడా మేము కలిసి తెలియపరిచి చెప్పాము. మేడం గారు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక డెమో ప్లాట్స్, ముఖ్యంగా మీ గ్రామంలో మీ యొక్క ఈ గ్రామ అధికార ప్రతినిధి అయినటువంటి
మన జాన్ గారు కూడా ఈ విషయంలో కొంచెం ముందంజలో ఉంటారు. ఎప్పుడు కూడా వ్యవసాయ శాఖ తరఫున ఆయన మా యొక్క దీనికి ఆయనకు ఉన్నటువంటి 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కూడా ఎప్పుడు కూడా మాకు ఈ యొక్క మినుములు కానీ మేము ఇచ్చినటువంటి కొత్త రకం వరి వంగడాలు కానీ అలాగే మిల్లెట్స్ ముఖ్యంగా రాగి పంటను కూడా వేసుకోవడానికి ఆయన చాలా ప్రోత్సాహం చూపిస్తున్నారు. అదేవిధంగా రైతు సోదరులు అందరూ కూడా ఇప్పుడే మన యొక్క ఇరిగేషన్ పరిస్థితులు తాండవ 11వ తేదీని రిలీజ్ చేస్తా ఉన్నారు. మరి మన గ్రామానికి తాండవ ఆయకట్టు పెద్దగా లేదు, అందువలన అలాగే ఇక్కడ నీటి ట్యాంకులు కూడా నిండి ఉండవు చెరువులు. కనుక రైతు సోదరులందరూ కూడా వరికి ఈ సంవత్సరం వరకు వరి మాని అంతకన్నా బాగా మనకి రైతులకి ఇన్కమ్ ఆధార సోర్స్ అయినటువంటి మినువులు కానీ పెసలు కానీ ముఖ్యంగా చిరుధాన్యాలు సజ్జలు కొర్రలు ముఖ్యంగా రాగి పంటని కొంతమంది అయినా సరే సాగు పట్టడానికి మేము వ్యవసాయ శాఖ ద్వారా ప్రణాళిక చేసుకొని ఈరోజు ఈ యొక్క సూపర్ ఎల్నినో దృష్ట్యా ఎల్నినో తగ్గించడానికి ప్రతి గ్రామంలోనూ వరి వేసిన రైతు యొక్క డేటా కూడా పైకి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. పైనుంచే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటి యొక్క దీన్ని మనం రైతులకి ఎప్పటికప్పుడు ఏ విధంగా ఈ యొక్క సైక్లోన్ ఈ యొక్క వర్షాభావ పరిస్థితులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక చేసింది. కనుక ఈ రోజు నుంచి గ్రామంలో కూడా రైతుల్ని పూర్తిగా అంటే ఇప్పుడున్న కాలంలో పూర్తిగా రాలేదు కనుక వరి పంటకు వెళ్లకుండా చిరుధాన్యాల సాగు అలాగే చిరుధాన్యాలు కూడా సాగు చేసిన తర్వాత వాటి మార్కెటింగ్ గురించి ఎటువంటి భయం అవసరం లేదండి. గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క దీనిలో ఎవరైనా మినువులు పెద్దలతో పాటు ఒకవేళ సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయండి. మా 3 గ్రామాల్లో కూడా పెద్ద డ్రైన్లు సీసీ డ్రైన్స్ కట్టాలి మేడం. అలాగే మాకు పూర్వం నుంచి కూడా మా రైతాంగం అంతా కూడా ఎక్కువ బాధపడేది ఏంటంటే కందివాగు మునిగిపోయినప్పుడల్లా రైతులు పొలాలు మొత్తం సర్వనాశనం అయిపోతుందంటే కష్టపడి పండించుకున్నాయి అంతా కూడా అక్కడ కంది ప్రాంతంలో లాకుల సిస్టమ్ పెట్టమని చెప్పేసి చాలాసార్లు కోరడం జరిగిందండి. అలాగే మరి మా గ్రామానికి సంబంధించి ఇంకా చాలా డ్రైన్లు సీసీ రోడ్లు చాలా సమస్యలు ఉన్నాయి మేడం. దయచేసి మా గ్రామాన్ని కూడా తమ దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం సహకరించాలని చెప్పేసి మా గ్రామం తరపున తమను కోరుతున్నామండి. అలాగే కొన్ని వీధుల్లో కరెంటు పోల్స్ లేవు. సుమారుగా మా పంచాయతీకి 150 కరెంటు పోల్స్ పడతాయండి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.